సో హాయ్ ఫ్రెండ్స్, మన రాకింగ్ స్టార్ ఎస్ గారు నటించిన టాక్సిక్ మూవీ నుంచి అయితే చిన్నపాటి ట్రేజర్ అయితే వదిలారు మూవీ టీము. ఈ రోజు అయితే మన ఎస్ గారు బర్త్డే అనమాట. బర్త్డే సందర్భంగా టాక్సిక్ మూవీ నుంచి అయితే చిన్న ట్రేజర్ అయితే వదిలారు. ట్రేజర్ విషయానికి వస్తే ట్రేజర్ అయితే బానే ఉంది భయ్య. KGF 2 మూవీ తర్వాత ఎస్ గారు అయితే ఏ మూవీ కూడా చేయలేదు భయ్య. 3 ఏళ్ళు అయితే అవుతుంది. 3 ఏళ్ల తర్వాత ఈ టాక్సిక్ మూవీతో మన ముందుకైతే రాబోతున్నారు. అయితే మూవీ టీం అయితే ఈ అనౌన్స్మెంట్ ఒక 2 డేస్ కిందటైతే ఇచ్చింది భయ్య. 3 ఏళ్ల తర్వాత మన ఎస్ గారు టాక్సిక్ మూవీ అయితే చేశారు భయ్య. టాక్సిక్ మూవీ నుంచి ట్రేజర్ వస్తుందంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టెన్స్ అయితే పెంచుకున్నారు. నేను కూడా మన ఎస్ గారి సినిమా నుంచి ట్రేజర్ వస్తుందంటే చాలా ఎక్స్పెక్టెన్స్ అయితే పెంచుకున్నాను భయ్య. అయితే ట్రేజర్ అయితే అంతగా ఏం లేదు భయ్య. ట్రేజర్ అయితే నార్మల్ గా ఉంది చెప్పాలంటే. ట్రేజర్ అయితే ఏముండదు భయ్య. మన ఎస్ గారు అయితే కార్ లో నుంచి దిగి ఒక క్లబ్ లోకి అయితే వెళ్తాడు. వెళ్లి ఒక అమ్మాయి మీద మందు అయితే పోస్తాడు భయ్య. పోసి ఆ అమ్మాయిని రొమాంటిక్ గా ముద్దు పెడతాడు భయ్య. ఇదే భయ్య ట్రేజర్. ఇంకేమీ ఉండదు ట్రేజర్ లో చెప్పాలంటే. కార్ లో నుంచి దిగుతాడు, క్లబ్ లోకి వెళ్తాడు, అమ్మాయి మీద మందు పోస్తాడు, రొమాంటిక్ గా హక్ చేసుకుని ముద్దు పెడతాడు భయ్య. అంతే, అంతకు మించి ఏం ఉండదు భయ్య ట్రేజర్ లో. చాలా మంది అయితే టాక్సిక్ మూవీ నుంచి ట్రేజర్ వస్తుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే ఈ ట్రేజర్ అయితే రీచ్ అవ్వలేదు భయ్య. అసలు మనము ఎస్ గారి నుంచి కోరుకున్నది ఇదేనా? KGF లాంటి డైలాగ్స్, KGF లాంటి ఎలివేషన్స్, KGF లాంటి ఫైట్ సీన్స్ ఉండాలి కదా భయ్య. పోను మరి KGF లాగా లేకపోయినా సరే మినిమం అయితే ఉండాలి కదా భయ్య, తక్కువలో తక్కువ. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ అయితే కొద్దిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది భయ్య. అది ఏమిటంటే ఈ టాక్సిక్ మూవీ స్టోరీ లైన్ అయితే కొద్దిగా లీక్ అయింది భయ్య. లీక్ అయిన స్టోరీ లైన్ ఏంటంటే, అయితే ఈ మూవీలో మన ఎస్ గారు అయితే ప్యాకాట్ కి కింగ్ అంట భయ్య. ఎస్ గారితో ఎవరు ఆడినా సరే ఓడిపోవలసిందే. ఎస్ గారితో ప్యాకాట్ లో పోటీ పడి ఎవరు ఆడినా సరే ఓడిపోవలసిందేని ఎస్ గారు అయితే తనని ఒక జోకర్ లాగా చూస్తారంట భయ్య. ప్యాకాట్ లో ఇప్పటి వరకు ఎస్ గారు అయితే ఓడిపోయిందే లేదంట భయ్య. ఎక్కడికి వెళ్ళినా సరే విజయమేనంట. ఈ ప్యాకాట్ గేమ్ అయితే మన ఎస్ గారికి చిన్నప్పటి నుంచి అలవాటంట. అలాగా చిన్నప్పటి నుంచి ఆడి ఆడి ప్యాకాట్ కింగ్ గా ఎదిగిపోతాడంట భయ్య. అయితే ప్యాకాట్ కింగ్ గా ఎదిగి చాలా డబ్బులు అయితే సంపాదిస్తాడంట. తను ప్యాకాట్ లోకి దిగాడంటే సో కొట్టకుండా ఎవడో ఆపలేడంట భయ్య. అయితే ఈ మూవీలో మన ఎస్ గారు అయితే చిన్నప్పుడే అమ్మ నాన్నే కోల్పోతాడంట. చిన్నప్పటి నుంచే అనాథగా బతుకుతాడంట. ఎవడు సపోర్ట్ ఉండదంట. రోడ్ల మీద పడుకొని రోడ్ల మీద ఏదైనా పడిపోతే అది తినుకొని బతుకుతాడంట. చిన్నప్పుడు అయితే రోడ్ల మీద ప్యాకాట్ అయితే ఆడుతారంట భయ్య. ఆ ప్యాకాట్ గేమ్ ను చూసి మన ఎస్ అయితే బాగా నేర్చుకుంటాడంట. అయితే మన ఎస్ గారు అయితే చిన్నప్పుడే ఈ జోదం గేమ్ లోకి దిగుతాడంట. చిన్నప్పటి నుంచి ఈ జోదం గేమ్ అనేది నేర్చుకుని బాగా నేర్చుకుని ఆడతాడంట. ఒక్క రూపాయితో స్టార్ట్ చేస్తాడంట భయ్య ఈ జోదం గేమ్. రూపాయితో స్టార్ట్ చేసి కొన్ని కోట్లు అయితే సంపాదిస్తాడంట. తనకంటూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద ఐలాండ్స్ అన్ని కట్టుకుంటాడంట. 100 మంది గోల్డ్ ఫ్యాన్స్ ని మెయింటైన్ చేస్తాడంట భయ్య. ఫ్లైట్స్ అయితే ఒక 10-15 అయితే కొంటాడంట భయ్య. హెలికాప్టర్స్ అయితే ఒక 20 అయితే కొంటాడంట. ఎక్కడికి వెళ్ళి హెలికాప్టర్ మీద వెళ్తుంటాడంట. ఇంకా కార్లకు అయితే లెక్కే ఉండదంట భయ్య. తన కింద వర్కర్స్ ఒక 200 మంది అయితే ఉంటారంట భయ్య. అసలు ఈ ఫ్లైట్లు, కార్లు ఇన్నేసి కొనేస్తున్నాడు కదా, ఇంతమంది వర్కర్స్ ని పెట్టుకుంటున్నాడు కదా, ఇంత పెద్ద ఐలాండ్లు కట్టుకుంటున్నాడు కదా. అసలు ఇంతకి ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు? ఇంత డబ్బు అసలు జోదం ద్వారా సంపాదించవచ్చా లేదా అనేది మనము సినిమాలో తెలుసుకోవాలి భయ్య. నాకు తెలిసి ఈ టాక్సిక్ మూవీ అయితే KGF 2.0 వెర్షన్ లాగా ఉంటుంది భయ్య. ఏదేమైనా సరే ఆ కట్అవుట్ కి అయితే ఆ కట్అవుట్ కి తగ్గట్టు వెళ్ళుంటే బాగుంటుంది భయ్య. మన గరుడ లాగా ఎస్కు పోటీగా గరుడను తప్పించి ఇంకా ఏ విలన్ కూడా మనం అయితే ఊహించుకోలేం భయ్య. ఇంక టాక్సిక్ మూవీలో ఏ విలన్ పెట్టారనేది మనకైతే క్లారిటీగా తెలీదు. మూవీలో మన ఎస్ గారికి అయితే భారీ ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయి అనిపిస్తుంది భయ్య. అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రేజర్ లో కూడా BGM అయితే చాలా బాగుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా ఫ్రెష్ గా ఉందన్నమాట BGM అయితే ఎక్కడా కూడా కాపీ కొట్టినట్టు అయితే మనకి కనిపించట్లేదు భయ్య. BGM అయితే చాలా కొత్తగా ఉందన్నమాట. ఈ BGM తో గానీ మన ఎస్ గారికి చిన్నపాటి ఎలివేషన్ సీన్స్ అయితే పడితే ఉంటది భయ్య. నెక్స్ట్ లెవెల్ ఇంకంతే. అయితే ఈ టాక్సిక్ మూవీ గురించి కొన్ని కథలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి, కానీ అవి నిజమా లేదనేది మనకైతే క్లారిటీగా అయితే తెలియదు భయ్య. ఏదేమైనా సరే ఈ టాక్సిక్ మూవీ చాలా కొత్త కథతో రాబోతుందని చాలా క్లియర్ అండ్ గట్టిగా అర్థమవుతుంది భయ్య. ట్రేజర్ లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మన ఎస్ గారి ఫేస్ అయితే అసలు క్లియర్ గా కనిపించదు భయ్య. ట్రేజర్ లో మన ఎస్ గారు అయితే ఒక క్యాప్ అయితే పెట్టుకుంటాడు భయ్య తల మీద. అది పెట్టుకోవడం వల్ల తన నీడ తన ముఖం మీద పడిపోయి ఫేస్ అయితే అసలు ఎంత కూడా మనకు కనిపించదు భయ్య. ట్రేజర్ లో ఎలాగా డైలాగ్స్ లేవు, ఫైట్ సీన్స్ లేవు, ఏవి ఎలివేటెడ్ సీన్స్ అయితే లేవు, కానీ కనీసం ఫేస్ అయినా చాలా క్లియర్ అండ్ కట్ గా చూపిస్తే ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళ మీద రాజసాబ్ టీం అయినా బెస్ట్ భయ్య. మన ప్రభాస్ గారిది గ్లిమ్స్ లో మనకు ఫేస్ అయితే చాలా క్లియర్ అండ్ కట్ గా చూపించారు. వీళ్ళైతే మన ఎస్ గారిది ఫేస్ అయితే కనీసం కూడా చూపించలేదు భయ్య. చిన్నపాటి ఎలివేషన్ BGM తో మంచిగా ఎంట్రన్స్ అయితే అయ్యారు కార్ లో నుంచి. అది ఒకటే నచ్చింది భయ్య నాకైతే మాత్రం. ఈ మూవీ డైరెక్టర్ అయితే ఒక లేడీ భయ్య, గీతూ మోహన్ దాస్ నేమ్ అయితే. అయితే ఈ మూవీ గురించి ఇండియా టుడే లో ఒక గ్యాంగ్ స్టార్ మూవీ అని మనకి రాశారు భయ్య.
గ్యాంగ్స్టర్ మూవీ అన్నారు కాబట్టి ఇంకా నార్మల్ గా ఉండదు భయ్య. మూవీ అయితే పగిలిపోతుంది. మూవీ అయితే 2025లో రాబోతుంది భయ్య. 3 ఏళ్ల తర్వాత మన ఎస్ గారు నటిస్తున్న టాక్సిక్ మూవీ అయితే రాబోతుంది. అది కూడా ఈ 2025లో రాబోతుంది భయ్య. అంతకు తోడు మూవీలో మన ఎస్ గారు అయితే గ్యాంగ్స్టర్ అంట. ఇంక గ్యాంగ్స్టర్ అయితే ఇంక చెప్పే పని అయితే లేదు భయ్య. మన అందరము చూసాం కదా KGF 2లో, KGF 1లో గ్యాంగ్స్టర్ రోల్ అంటే మన ఎస్ గారికి వెన్నతో పెట్టిన విద్య అనమాట. మూవీలో మామూలుగా ఉండడు భయ్య మన ఎస్ గారు అయితే. అదైతే మాత్రం క్లియర్ అండ్ కట్ గా అర్థమవుతుంది. అయితే మూవీ నుంచి వచ్చిన ట్రేజరే మనకి చిన్నపాటి డిసప్పాయింట్ అయితే చేసింది భయ్య. 1 మినిట్ ట్రేజర్ అయితే ఉంది కానీ అందులో అసలు ఏమీ లేదు భయ్య. ఈ టాక్సిక్ మూవీ టీం అయితే స్టోరీ లైన్ కూడా కనీసం మనకి లీక్ చేయకుండా ఈ ట్రేజర్ అయితే మనకి రిలీజ్ చేశారు భయ్య. సారీ, ట్రేజర్ అనకూడదు, చిన్నపాటి గ్లిమ్స్. మూవీ టీం అయితే మనకి ట్రేజర్ రిలీజ్ చేస్తామని మనకి 2 డేస్ బ్యాక్ అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కానీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఇంకా మూవీ టీం ఇదే ట్రేజర్ అయితే ఇంకా మనమైతే ఏం చేయలేం భయ్య. ట్రైలర్ వచ్చినంత వరకు ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా మూవీ నుంచి చాలా కంటెంట్ అయితే రావాల్సి ఉంది. ఇంకా సాంగ్స్ గానీ, మూవీ ట్రైలర్ గానీ, మూవీ నుంచి చిన్నపాటి వీడియో గ్లిమ్స్ గానీ రావాల్సి అయితే ఉంది. అవి వచ్చాయంటే ఇంకా ఆటోమేటిక్ గా ఈ టాక్సిక్ మూవీ స్టోరీ ఏంటనేది మనకి అర్థమైపోతుంది భయ్య. ఏదేమైనా సరే 3 ఏళ్ల తర్వాత మూవీతో వస్తున్నాడు కాబట్టి ఈ టాక్సిక్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. మూవీలో పెద్దగా స్టోరీ లేకపోయినా సరే మన ఎస్ గారికి మంచి ఎలివేషన్ సీన్స్, మంచి ఫైట్ సీన్స్, ఒక 4-5 మంచి డైలాగ్స్ గానీ మూవీలో పెడితే మన ఎస్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో మూవీ అయితే పక్కా హిట్ అయితే అయిపోతుంది భయ్య. అలాగే ఈ టాక్సిక్ మూవీ మన KGF 2 మూవీ లాగా ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ రావాలని మనమైతే కోరుకుందాం మన ఎస్ గారి బర్త్డే సందర్భంగా. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాకింగ్ స్టార్ ఎస్. సో ఫైనలీ ఈ టాక్సిక్ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ అయితే మీకు ఎలా అనిపించాయో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇది భయ్య మన టాక్సిక్ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ మీద మన రివ్యూ. వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.